అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి? చాలా గ్యాప్ వచ్చింది కదా, ఈ మధ్యలో వీడియోస్ పెట్టట్లేను కదా. మీ అందరికి కూడా చెప్పాను కదా, వెళ్ళే ముందు కూడా చెప్పాను కదా వీడియోస్ రావు అని చెప్పేసి. సో ఇంకా చెప్పండి. యాక్చువల్గా నిన్ననే పెడదాం అనుకున్నానండి వీడియో. ఊరి నుంచి వచ్చాము, మేము సండే రోజే వచ్చాము, కానీ ఇంకా కుదరలేదు వీడియోస్ పెట్టడం అనేటువంటిది. ఇంకా ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా, సో వీడియో పెట్టడం అయితే కుదరలేదు. లాస్ట్ వీడియో చేయాలి 2024లో అన్నీ ఒకసారి, అంటే అన్ని మొత్తం అసలు ఇయర్ ఎండింగ్ మొత్తం వరకు అసలు ఏం జరిగింది 2024 స్టార్టింగ్ నుంచి అని ఒక చిన్న వీడియో అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు ఇంకా. సో మొత్తానికి అయితే 2025లో నన్ను స్టార్టింగ్ అయిన వీడియో తీస్తానా లేదా అని అనుకున్నాను. ఇంకా టైం సెట్ చేసుకొని వీడియో అయితే తీస్తున్నానండి. సో ఈ వీడియోలో నేను అంటే ఈ న్యూ ఇయర్లో నేను తీసుకున్న రిజల్యూషన్స్, నేను తీసుకోబోయే రిజల్యూషన్స్ ఏంటి అనేటువంటిది కొన్ని అయితే నేను షేర్ చేస్తాను. అవి మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీడియోని అయితే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే చివరిలో ఒక చిన్న లైక్ చేయండి. చిన్న లైక్ ఏముందిలేండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అయితే వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఈ వీడియో అనేటువంటిది ఇంకా నార్మల్ వీడియో కాకుండా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అని చెప్పేసి కంప్లీట్గా మీరు చూస్తున్నారా అండి? అసలు కరెంట్ అఫైర్స్ చూస్తున్నారా? మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవుతున్నారా? ఇంకా ఎవరైతే ఇంకా కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా చూడట్లేరో వాళ్ళు మాత్రం ఇంకా ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్లో ఇదిగా ఒకటి పెట్టుకోండి, డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలి అని చెప్పేసి అయితే పెట్టుకోండి, ఓకేనా? నాకైతే ఎప్పుడు ఉంటుంది కరెంట్ అఫైర్స్ చదవడం అనేటువంటిది. సో ఇంకా నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. మీ అందరికీ తెలుసు వీడియో వచ్చింది అని అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతాను. చూద్దాం మన ఛానల్లో, అంటే నేను ఈ మధ్యకాలంలో అయితే వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా, చూద్దాము. వీడియో పెట్టిన తర్వాత కింద కామెంట్స్ ఆన్లోనే ఉంటాయి కదా కొంత సమయం వరకు, సో చూస్తాను. నిజంగా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఆన్సర్ చేస్తారు. రీసెంట్గా అంటే మన ఇంకా నిన్న మొన్న ఈ 2 డేస్లోనే స్వార్ SWAR అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్ ఒక స్టేట్ వాళ్ళు లాంచ్ చేశారు. ఏ స్టేట్ వాళ్ళు లాంచ్ చేశారు అంటే స్వార్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? SWAR. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, సబ్ క్వశ్చన్స్. 2కి ఆన్సర్ చేయాలి మీరు. అలాగే క్యాగ్యడ్ అనేటువంటిది ఒక డ్యాన్స్ ఫెస్టివల్ న్యూస్లోకి వచ్చింది. క్యాగ్యడ్, KAGYED, క్యాగ్యడ్ ఇట్స్ ఏ డ్యాన్స్ ఫెస్టివల్ అనమాట. అది ఏ స్టేట్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఇది ఏ రిలీజియన్కి సంబంధించిన స్టేట్ ఫెస్టివల్, అంటే ఏ రిలీజియన్కి సంబంధించిన ఫెస్టివల్. సో ఇది కూడా నేను ఒక క్వశ్చన్లో, ఒక న్యూస్లో నేను 2-3 బిట్స్ నేను మీకు క్వశ్చన్స్ లాగా ఇస్తున్నాను. ఎందుకంటే ఎగ్జామినర్ ఇట్లా ఫోకస్ చేస్తాడు, ఇట్లనే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి నేను కూడా ఇలానే అడుగుతున్నాను మిమ్మల్ని క్వశ్చన్స్. సో మీరు ఖచ్చితంగా క్వశ్చన్ కంప్లీట్గా విని చెప్పండి. చాలామంది నేను అడుగుతున్న క్వశ్చన్స్లో 1-2కి మాత్రమే ఆన్సర్ చేస్తున్నారు. ఇంకా నేను అడుగుతున్న లాస్ట్ క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ చేయట్లేరు. సో మీరు ఖచ్చితంగా మీకు ఒకవేళ తెలియకపోతే హరీష్ అకాడమీలో చూడండి, ఓకేనా? నేను ఇప్పటి నుంచి కింద కమెంట్ సెక్షన్లో ఆన్ చేసి మరీ పెడతాను. లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది డేలో నేను క్వశ్చన్కి నేను ఏదైతే క్వశ్చన్స్ అడుగుతానో వాటికి ఆన్సర్స్ కూడా ఇస్తాను. మ్యాక్సిమం కమెంట్స్ పాస్ చేస్తున్నాను కాబట్టి ఆన్సర్స్ అనేటువంటి మీకు అందులో కనిపిస్తాయి కమెంట్ సెక్షన్లో. నెక్స్ట్ రీసెంట్గా 7 కాంటినెంట్స్ అంటే పీక్స్ అధిరోహించిన 7 కాంటినెంట్స్ని అధిరోహించిన ఒక అమ్మాయి అయితే న్యూస్లోకి వచ్చింది. ఆ అమ్మాయి పేరేంటి? ఓకేనా? ఖచ్చితంగా ఇట్లా లేడీస్ ఎవరైనా అచీవ్మెంట్స్ చేశారు అని అంటే వాళ్ళ పేర్లు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఓకేనా? ఈ 3 క్వశ్చన్స్లో ఇంకా సబ్ క్వశ్చన్స్ కూడా అడిగాను కదా, సో ఈ క్వశ్చన్స్ అన్నిటికైతే మీరు ఆన్సర్ చేయండి. అయితే ఈ న్యూ ఇయర్లో నేను తీసుకున్న రెజల్యూషన్స్ ఏంటి, అంటే తీసుకోబోతున్న రెజల్యూషన్స్ ఏంటి అనేటువంటి నేను మీతో షేర్ చేస్తాను. అంటే మన ఛానల్లో చూస్తున్నా అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరికైనా సరే ఇవి అంటే మీకు ఒకవేళ మీరు ఏమైనా పెట్టుకుంటే ఇట్లా, సో వీటిని కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో వాట్ ఎవర్ అండి, నేను 2025లో ఎగ్జామ్స్ అప్లై చేసినా చేయకపోయినా నేనైతే ఇన్ కేస్ అప్లై చేస్తే ఇప్పుడు రిజల్ట్స్ అనేటువంటి వెంటనే వచ్చేస్తాయి కావచ్చు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కల్లా అయిపోతాయి అని చెప్పేసి టాక్ కదా బయట. ఇంకా నాకైతే ఏమీ అంత తెలియదు, అంటే ఇన్డెప్త్గా ఏ మంత్లో ఏ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయని. ఇంకా ఆల్మోస్ట్ గ్రూప్ 1 తర్వాతనే 2, 3 అనేటువంటి ఇస్తారు తెలుసు, కానీ ఎప్పుడు వస్తాయి అనేటువంటి అయితే నాకు తెలియదు. సో నేనేమనుకుంటున్నానంటే ఇన్ కేస్ నాకు ఏది వచ్చినా గ్రూప్ 1 వస్తేనే మ్యాక్సిమం నేనైతే నా మెయిన్ ఏం వచ్చేసి గ్రూప్ 1 కదా. ఇన్ కేస్ అది కనుక రాలేదనుకోండి, రిజల్ట్ ఒకవేళ నాకు అనుకూలంగా కనుక రాలేదు అని అంటే అప్లై చేయాలనుకుంటే అది మాత్రమే అప్లై చేస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పోస్ట్. చాలామంది అనుకోవచ్చు పోస్టులు తక్కువ ఉంటాయి కదా ఎందుకు అప్లై చేయడము అని చెప్పేసి అనొచ్చు, కానీ నేనైతే పోస్టులు ఏదైనా ఉండనియండి. ఇన్ కేస్ నెక్స్ట్ ఇయర్ కనుక నేను ఏదైనా అప్లై చేస్తే, ఇన్ కేస్ నాకు ఈసారి రాలేదు, క్లియర్ చేయలేదు అంటే అప్లై చేస్తే ఒక గ్రూప్ 1కి మాత్రమే అప్లై చేస్తానండి. అది ఫస్ట్ రెజల్యూషన్ నేను తీసుకుంది. అంటే అప్లై చేయాలి అని అంటే ఇంకా మనము ఇన్ కేస్ రాయాలి అని అనుకుంటే దానికి సంబంధించిన ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటిదంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చదువుతూనే ఉండాలి. సో నేనైతే ఈ న్యూ ఇయర్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. బంచ్ మళ్ళీ తెచ్చుకున్నాను, పేపర్ బండిలు.
సో ఈ రోజు నుంచి January 1 కదా, సో ఈ రోజు నుంచి నేను కరెంట్ అఫైర్స్ డైలీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడైనా పడనియండి, కానీ మనమైతే కరెంట్ అఫైర్స్ అయితే ప్రతిరోజు చదివి పెట్టుకుంటే ఇన్ కేస్ మనకు అప్పటికి బర్డెన్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇన్ కేస్ మనం చదవలేకపోయినా కూడా కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనం డైలీ చదవడం వల్ల మనం క్వశ్చన్ చూస్తే ఐడెంటిఫై చేయొచ్చు ఆన్సర్. సో ఇదొక రెజల్యూషన్, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అయితే డైలీ చదవాలి అంటే నోట్స్ కూడా రాయాలి అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను. సో మీరు కూడా ఇది ఇన్ కేస్ యాడ్ చేసుకోకపోతే యాడ్ చేసుకోండి. సో ఎగ్జామ్ పడినా పడకపోయినా సో ఐ నెవర్ మైండ్ అవన్నీ పట్టించుకోను, నేనైతే కరెంట్ అఫైర్స్ డైలీ చదవాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఎగ్జామ్ అప్లై చేసినా చేయకపోయినా కూడా, ఎందుకంటే అట్లీస్ట్ మీకైనా చెప్పాలి కదా. నాకు ఎందుకు కరెంట్ అఫైర్స్ చదవకపోతే ఏదో ఫీల్ ఏదో లోలాగా అనిపిస్తుంది అనమాట, ఏదో వెలితిగా అనిపిస్తుంది. సో అందుకని సో అదొకటి థింగ్. ఇంకొకటి ఏంటంటే పిల్లల మీద స్పెషల్ కేర్ తీసుకోవాలండి. అంటే మనం ఎంత ఆస్పిరెంట్ అయినా, నేను ఒక హౌస్ వైఫ్గా, ఒక మదర్గా నేను నా కిడ్స్ని ఎంత బాగా చూసుకోవాలి కదా. సో నేను ఏమనుకుంటున్నానంటే మా పిల్లలకి క్లాసికల్ డ్యాన్స్ నేర్పియాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ ఎగ్జామ్స్ వల్లనైతే నేను ఎప్పుడు ఇంకా పట్టించుకోలేదు, ఇంకా దాని గురించి పెండింగ్ పెడుతూ వచ్చాను. మా పిల్లలిద్దరికీ క్లాసికల్ డ్యాన్స్ నేర్పియాలి, అలాగే కరాటీ కూడా నేర్పియాలి. సో ఇవి రెండింటి గురించి చూస్తున్నాను, ఇన్స్టిట్యూట్స్ అయితే వెతుకుతున్నాను. సో హౌస్ వైఫ్స్ మనం ఎంత ఆస్పిరెంట్ అయినా కూడా పిల్లల మీద కొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఈ డ్యాన్స్ ఇవన్నీ నేర్పించకపోయినా నాకేంటంటే ఇప్పుడున్న చిన్న అంటే ముఖ్యంగా గర్ల్స్కి కరాటీ అనేటువంటిది నేర్పియాలి అని చెప్పేసి నాకు ఒక ఫీలింగ్. అంటే ఇప్పుడున్న సొసైటీ చూస్తున్నారు కదా, సో నాకైతే అట్లా అనిపించింది వాళ్ళకు ఇది నేర్పియాలి. అంటే స్విమ్మింగ్ కూడా నేర్పియాలి. ఎప్పుడో తీసుకున్నాము స్విమ్ సూట్, కానీ ఈ ఎగ్జామ్స్ వల్ల, ఈ Group 1 వల్లనే మ్యాక్సిమం అన్ని పెండింగ్ చేసుకుంటూ వచ్చాను. సో అదొకటి చేయాలి. అట్లనే ఇంకా స్టడీస్ కూడా పిల్లలు ఏదన్నా అంటే కంప్లీట్ చేస్తున్నారు, హోంవర్క్ కంప్లీట్ చేపిస్తున్నా కానీ వాళ్ళకి అసలు బేసిక్స్ అయితే ఏం రావట్లేవు. అసలు ఎవరిని అంటే అది తప్పెవరిది అనేది అస్సలు అర్థమవుతలేదు. స్కూలా లేకపోతే మన సైడ్ నుంచి తప్పు ఉందా ఏందనే తెలియట్లేదు. కాకి అని రాయమ్మా అంటే మా పిల్లలు ఇప్పుడు రాయలేకపోతున్నారు, మా పెద్ద పాప. సో ఇంకా కొంచెం బేసిక్స్ అయితే హోంవర్క్ కంప్లీట్ చేయడం కాదు, వాళ్ళకి ఫస్ట్ బేసిక్స్ అనేటువంటి స్ట్రాంగ్గా ఉండాలి. సో వాళ్ళది కూడా కేర్ బాగా తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. సో మన ఛానల్ చూస్తున్న హౌస్ వైఫ్స్ అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకొని ఇవన్నీ చెప్తున్నాను. నా రెజల్యూషన్స్ కూడా మీతో చెప్పడానికి రీజన్ అదే. ఇంకొకటి హెల్త్ కేర్ అండి. పిల్లల హెల్త్ కేర్ మనం పట్టించుకోవాలి, అండ్ ముఖ్యంగా మనం కూడా మన హెల్త్ని బాగా చూసుకోవాలి. సో మా హస్బెండ్ ఎప్పుడో తెచ్చారు ఉమెన్స్ హార్లిక్స్ తాగు అని. 30 క్రాస్ అయినాయి అని అంటే ఆటోమేటిక్గా మన బాడీలో చేంజ్ అయితే వస్తుంది కదా, అంటే ఉమెన్కి ముఖ్యంగా. ఇంకా పిల్లలు కన్న తల్లులకైతే మొత్తం బాడీ షేప్ మొత్తం పోతుంది, అండ్ వాళ్ళకు హెల్త్ కూడా మొత్తం డిగ్రేడ్ అవుతూ ఉంటుంది, అంటే సిజరియన్ ఆపరేషన్స్ వల్ల వీటి వల్ల. సో మనం కూడా హెల్త్ కేర్ తీసుకోవాలి, పిల్లల గురించి పట్టించుకోవాలి అని అంటే ఫస్ట్ థింగ్ మనం హెల్త్గా ఉండాలి అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. నాదనే కదా, అందరూ అట్లానే ఉంటారు. సో నేను ఉమెన్స్ హార్లిక్స్ అయితే డైలీ తీసుకుందాం అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయము అందరికీ, పిల్లలు పెద్దలు అందరికీ. అంటే ఇప్పుడున్న ఈ సొసైటీలో ప్రతి నెల ఖచ్చితంగా 1-2 సార్లు అయితే పిల్లలకైనా మనకైనా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వస్తూనే ఉన్నాయి. హాస్పిటల్ బిల్లుకే మాకు నెలకు ఒక 5-6 వేలు అయితే పక్కా అవుతాయి. ఖచ్చితంగా నెలకు 2-3 సార్లు అయితే హాస్పిటల్కి అయితే వెళ్తాము, అది పిల్లల విషయంలో కానీ, మా విషయంలో కానీ, పెద్దవాళ్ళ విషయంలో కానీ. సో నేనైతే ఒకటే అనుకుంటున్నానండి, ఇప్పుడు సిచ్యువేషన్స్ ఇట్లా ఉన్నాయి కదా, అంటే బయట రోగాలు కూడా అట్లనే ఉన్నాయి కదా, ఏది తింటే ఏ ఫుడ్ పాయిజన్ అవుతుందో, ఎక్కడ ఏ హైజీన్ ఫుడ్ అనేటువంటి ఎక్కడ దొరకట్లేదు. సో నేనేమనుకుంటున్నానంటే ఇది ఇంతకుముందు కూడా చేసేదాన్నే, కానీ ఇది ఇంకా రెగ్యులర్గా పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతిరోజు చిన్న దాల్చిన చెక్క, ఇది మీకు ఓవర్ అనిపించచ్చు ఇవి కూడా చెప్తుందని చెప్పేసి, కానీ ఎవరికైనా ఒక్కరికన్నా యూజ్ అయినా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. డైలీ ఇంత దాల్చిన చెక్క అనేటువంటిది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఇంత ఎక్కువ అవసరం లేదు, ఇంత దాల్చిన చెక్క తినాలి. దాల్చిన చెక్కలో చాలా యాంటీబయాటిక్స్ అయితే ఉంటాయండి. సో ఇంత దాల్చిన చెక్క అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా, మేము కూడా పెద్దవాళ్ళం, మేము కూడా తీసుకుంటాము. అండ్ యాలక్కాయ తెలుసు కదా, యాలకులు, అదొక యాలక్కాయ, అదొకటి తినాలి డైలీ. అంటే మేము డైలీ తినే వాటిల్లో ఒక దాల్చిన చెక్క, అంటే ఇంత దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, అట్లనే ఇంకా బాదం పప్పులు అయితే ప్రతిరోజు తింటాము. నానబెట్టిన బాదం పప్పులు, ప్రతిరోజు 4 బాదం పప్పులు, 1 గ్లాస్ పాలు. ఇవి కూడా చెప్తారని చెప్పేసి అనుకోవద్దండి, యూస్ఫుల్ అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ అనేటువంటిది లేదు, ఈ రోజుల్లో ఇమ్యూనిటీ అనేటువంటి అస్సలు లేదు. మాకైతే ఎండ అస్సలు పడట్లేదు మా అపార్ట్మెంట్లో. సో ఇంకా మనల్ని మనం చూసుకోకపోతే ఎట్లా, సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే పసుపు ముద్దనండి. పసుపులో మీ అందరికీ తెలుసు కదా చాలా యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో పసుపు ముద్ద డైలీ నైట్, డైలీ కాకపోయినా అట్లీస్ట్ 2 to 3 డేస్కైనా ఇంత ముద్దని నోట్లో వేసుకొని వాటర్ తాగేసేయండి. చాలా అంటే చాలా మంచిది. దగ్గులేసినప్పుడు కానీ, నా పిల్లలకైతే మన బయట టానిక్స్ అట్లా ఏమైనా పోయాలంటే భయం వేస్తుంది నాకు. మ్యాక్సిమం ఇంట్లోనే ఆవిరి పట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాను, పాలలో పసుపేసి ఇవ్వడము. సో ఇలాంటివి చేస్తూ ఉన్నాను. ఏమో ఈ మధ్య బాగా ఇది ఏమంటారు ఓసిడి ప్రాబ్లం లాగా అయిపోయింది అనమాట. బయట అంటే ఎట్లా ఉన్నాయి చూసారు కదండి, ఫుడ్ కానీ ఏదైనా హైజీన్ కరెక్ట్గా లేదు కదా, మంచిగా వండే అయితే ఎవరు ఇవ్వరు కదా మనకు. సో అందుకనే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ప్రతిరోజు చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ది 4 మంచి థింగ్, ఇది మన ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్క హౌస్ వైఫ్ అయితే పాటించాలండి.
ఎక్సర్సైజ్ చేయాలి మనము. ఇప్పుడు ఇంకా నేనైతే మొన్నటిదాకా ఎప్పుడైతే నేను ప్రిలిమ్స్కి ముందు వరకు బాగానే ఉన్నాను, అట్లీస్ట్ ఒక వీక్లో 3 to 4 times అయినా నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని, 3 to 4 days ఎక్సర్సైజ్ చేసేదాన్ని. కానీ ఈ మధ్యలో ఎగ్జామ్స్ వీటి వల్ల అసలు ఎక్సర్సైజ్ చేయడమే పనిచేశాను. ఎక్సర్సైజెస్ అంటే చాలామంది అనుకుంటారు వెయిట్ లాస్ అవ్వడం కోసమే ఎక్సర్సైజ్ అని అనుకుంటారు, కానీ కాదు. బాడీ ఫిట్గా ఉండాలి, మనం మంచిగా ఉంటేనే మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని కూడా మనం చూసుకోవాలి. తల్లిగా పిల్లలు ఎంత పెరిగినా వాళ్ళకి పిల్లలు వచ్చినా కూడా తల్లిగా మన బాధ్యత అనేటువంటిది కంప్లీట్ అవ్వదు. సో ఇప్పుడు నాకేమన్నా అయినా, నా పిల్లలకి ఏమన్నా అయినా నేను మా అమ్మకి ఎట్లా షేర్ చేసుకుంటానో నా పిల్లలు కూడా అట్లనే షేర్ చేసుకోగలగాలి నాతోటి అని అంటే మనం బాగా ఫిట్గా ఉండాలి, మనం మంచిగా ఉంటేనే వాళ్ళని బాగా చూసుకుంటాము. సో అనుకుంటున్నాను నేను మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అయితే ఇది ఒక రిక్వెస్ట్ లానే అనుకోండి. మంచి హెల్త్, మంచి డైట్ మంచిగా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఎగ్జామ్ టెన్షన్లో పడి మనం ఏంటిదంటే సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి పరుగులాట తీస్తూనే ఉంటాము, ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటాము, ఇంకా ఎన్ని పడితే అన్ని రాస్తూ ఉంటాము. సక్సెస్ అంటే ఏదో ఒకటి జాబ్ కొడితేనే సక్సెస్ అయితే కాదండి. సక్సెస్ఫుల్ పర్సన్ అయినా కూడా ఇప్పుడు నేనైతే చెప్తున్నాను, నాకు ఇప్పటివరకు అంత పెద్ద సక్సెస్ అయితే ఏమీ రాలేదు, కానీ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పేసి అయితే కొద్దో గొప్ప బయట సొసైటీలోనైతే నాకు ఒక మంచి నేమ్ అయితే ఉందండి. సో అది చాలు అని అనిపిస్తుంది నాకు. ఇంతే సక్సెస్ అనేటువంటిది ఇప్పుడు మనం కష్టపడతాం ఖచ్చితంగా సక్సెస్ కోసమే, అది వెంటనే రాకపోవచ్చు, కొంతమందికి వస్తుంది 3-4 సంవత్సరాలతో, కొంతమందికి లేట్గా వస్తుంది. సో మొత్తానికి కష్టపడ్డ వాళ్ళకైతే సక్సెస్ ఇప్పుడు కాకపోయినా రేపైనా అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుంది. ఇది మాత్రం ట్రస్ట్ చేయండి. అది నా యూట్యూబ్ ఛానల్ లాస్ట్ ఇయర్ కూడా 2024 స్టార్టింగ్లో అంటే నేను రెజల్యూషన్స్ అనేటువంటివి చెప్దాం అనుకున్నాను. అప్పుడు మన ఛానల్ చాలా తక్కువ మంది ఉన్నారు. 2024లోనే నా ఛానల్కి 5, 10, 15, 20 సబ్స్క్రైబర్ అంటే 20K సబ్స్క్రైబర్స్ దాకా రీచ్ అయ్యారు. యాక్చువల్గా చెప్పాలంటే 2024 అనేటువంటి చాలా మెమరబుల్ ఇయర్. అంటే స్ట్రగుల్స్ ఉన్నాయి, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉన్నాయి అనమాట. యూట్యూబ్ పేమెంట్ రావడం కానీ, ఇంతమంది సబ్స్క్రైబర్స్, మెయిన్గా మిమ్మల్ని అందరినీ నేను సాధించగలిగాను. దట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ అండి. చాలామంది యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరిగినా కూడా వాళ్ళకు కౌంట్ పెరిగితే పట్టించుకోరు, అది వాళ్ళ సక్సెస్ లానే అనుకుంటారు. మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్, కరెక్టే వాళ్ళ సక్సెసే, కానీ ఆ సక్సెస్ని మాత్రం కంప్లీట్గా నేను సబ్స్క్రైబర్స్కే ఇస్తాను. వాళ్ళు నన్ను చూసి నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో దట్ ఈస్ మొత్తం నా ఛానల్కి ఇప్పుడు 20K సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అంటే అది నాకు చాలా పెద్ద విషయం, అది చిన్న విషయం అని అస్సలు అనుకుని. నేను 5,000 వచ్చినప్పుడే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అట్లాంటిది 20,000 మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారంటే దట్స్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ నాకైతే నా లైఫ్లో. అండ్ ఇంకొకటి, వీడియో లెంత్ కూడా తగ్గిస్తాను. అండ్ ఇప్పటి నుంచి మన ఛానల్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే వస్తుందండి. కంప్లీట్గా నేను చెప్తున్నాను కదా, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ లేట్ అవ్వచ్చు, అది లేట్ అవ్వడం కూడా మన మంచికి. సో మనం బేసిక్స్ నుంచి స్ట్రాంగ్ చేసుకున్నాము. ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద పట్టు ఎట్లా తెచ్చుకోవాలనేటువంటిది మన వీడియోస్లో కంప్లీట్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా అంతేనండి, వీడియోని క్లోజ్ చేస్తాను. అండ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు అడిగాను కదా క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్లో సబ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో క్వశ్చన్ నెంబర్ 1లో ఇవి కామాలు పెట్టండి, ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ అట్లా ప్రతి ఒక్క క్వశ్చన్కి 3 questions ఇంక్లూడింగ్ సబ్ క్వశ్చన్స్. సో వాటన్నిటికి ఆన్సర్ చేయండి. ఇంతకుముందు మన ఛానల్ వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో చెప్పండి అని అంటే ఒక్కరిద్దరు మాత్రమే కమెంట్ చేశారండి. ప్లీజ్ అంటే మీరు ఒకవేళ తెలుగు స్టేట్స్లో ఎక్కడి నుంచి చూసినా కూడా మీ డిస్ట్రిక్ట్ ఒకటి మెన్షన్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా? Thank you so much for watching this video. See you in next video. Okay, bye.